హాయ్ ఫ్రెండ్స్, ఇలా వేడి వేడి అన్నంలో మంచిగా నెయ్యేసుకొని ఏదైనా కారం నాలుకకు గట్టిగా తగిలేలా కలుపుకొని తింటే ఉంటుంది. అసలు అది చెప్పలేము ఆ టేస్ట్‌ను. నెక్స్ట్ లెవెల్ అనమాట. సో, ఇలాంటివి ఎప్పుడు అంటే మనము కూరగాయలు తిని తిని నోరు సప్పబడిపోయింది అని అంటారు కదా! అట్లాంటి టైంలో ఇలా మంచిగా కారంగా తింటే మనం రోజు తినే అన్నం కంటే ఓ 2 ముద్దలైతే ఎక్కువనే తినేస్తాము. సో, ఇదైతే పాలకూర, ఉల్లిగడ్డ కారము. సో, పాలకూరనైతే ఇలా మంచిగా కడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే పాలకూరకి ఉట్టిగానే పురుగొస్తది. సో, అందుకని జెప్పేసి చాలా కెమికల్స్ అయితే స్ప్రే చేయాల్సి ఉంటది. సో, అందుకని జెప్పేసి పాలకూరనైతే మంచిగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకొని ఇలా కొద్దిగా ఆయిలేసుకొని దీన్నైతే ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొద్దిగా సాల్ట్ ఏసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకైతే దీన్ని మంచిగా ఉడికించుకోవాలనమాట. సో, మనకు ఆ ప్రాసెస్ అయ్యేలోపు మనము దీనిలో వేసే కారం, ఉల్లిగడ్డ కారం అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ కొన్ని ఎల్లిపాయలు, అలాగే జీలకర్ర, అలాగే కారము. నేను ఫస్ట్ ఇక్కడే ఉల్లిగడ్డ వేయట్లేదు. ఎందుకంటే ఉల్లిగడ్డ ఎక్కువ క్వాంటిటీ ఉంది గదా! అందుకని జెప్పేసి దీన్ని కొంచెం మెదుపుకున్న తర్వాత అవి వేద్దామని జెప్పేసి వేయలేదనమాట. సో, ఇప్పుడైతే ఉల్లిగడ్డలేసి మంచిగా కచ్చా పచ్చాగా ఉండేలాగా అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాము. సో, ఎందుకంటే మీరు కావాలంటే ఒకవేళ తినలేని వాళ్ళు ఉంటారు గదా! అలాంటి వాళ్ళు మెత్తగా గూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో, మనం తినేటప్పుడు కొంచెం పంటి కింద తగిలిందనుకో అది కొంచెం మంచి టేస్ట్ వస్తుందనమాట. సో, అందుకని జెప్పేసి నేనైతే అలా చేశాను. సో, మనకు పాలకూర గూడా మంచిగా ఉడికిపోయింది. సో, ఇప్పుడు ఇదే కుండలో అయితే మంచిగా సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుందాము. సో, ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువగానే పడుతుంది. సో, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి. సో, మనం ఆల్రెడీ జీలకర్ర ముందే కారంలో వేసాం కాబట్టి ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే ఏమన్నా పప్పులైనా గూడా వేసుకోవచ్చు. శనగపప్పు అలాంటివి. సో, మనకు ఎండుమిర్చి అవన్నీ మంచిగా ఫ్రై అయినాయి గదా! ఆ తర్వాత మనం ఇందులో ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కారం అంతా గూడా ఇందులో వేసి, సో, మంచి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఇందులో ఉన్న పచ్చి వాసన అంతా పోయే వరకు గూడా మనము దీన్ని ఫ్రై జేసుకోవాలి. సో, ఇందులోనే కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా పసుపు గూడా యాడ్ జేస్తున్నాను. సో, వీటిని గూడా మంచిగా ఎట్లా అంటే మనకు ఆయిల్ అంతా గూడా ఒక సెపరేట్ అవ్వాలి. అలా వచ్చేంత వరకు గూడా మనం దీన్ని ఫ్రై జేసుకోవాలి. దీనికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ పాలకూరలో వేసాము సాల్టు. సో, దీనికి సరిపడా సాల్ట్ ఏస్తే మనకు ఎగ్జాక్ట్‌గా సరిపోతుందనమాట. సో, ఇందులో ఉన్న ఆయిల్ గూడా సెపరేట్ వచ్చేలాగా మీకు కనబడింది గదా! సో, ఇప్పుడైతే మనం పాలకూర వేసుకొని సో, ఈ పాలకూరలో ఉన్న వాటర్ గూడా మొత్తం ఇంకిపోయేదాకా మనం దీన్నైతే ఫ్రై జేసుకోవాలి. చూడండి ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనకు కొత్తిమీర అయితే యాడ్ చేద్దాము. సో, కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ ఇలా ఉంచేసి ఖతం అన్నంలో వేసి తినేయడమే. సో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ గూడా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.